నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చాలా వరకు మనకి చిన్న పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ రైట్. సిట్యుయేషన్‌లో. అది వంశ పారంపర్యంగా అవ్వనియండి, లేకపోతే మనం తీసుకున్న ఫుడ్స్ వల్ల అయినా రైట్. అయ్యుండొచ్చు. అసలు ఇది రావటానికి మెయిన్ కారణాలేంటి? రైట్. సో, షుగరు అనేది చాలా మందికున్న అపోహ ఏంటంటే వంశపారంపర్యంగా వస్తుంది అని. షుగర్ వంశపారంపర్యంగా వస్తుందనేది శుద్ధ అబద్ధం. మేబీ 1000 మందిలో ఒకరికి వంశపారంపర్యంగా రావచ్చు. అంతేగాని ఇంకా 999 మందికి వంశపారంపర్యంగా వచ్చింది కాదు. చాలామంది ఎక్స్‌క్యూజ్‌గా తీసుకుంటున్నారు. సో, నాకు షుగర్ ఉంది అంటే అది నా తప్పు కాదు. సో, మా వంశంలో ఉంది ఆ తప్పు అని. అలా వంశపారంపర్యంగా వచ్చేది మేబీ 1000లో ఒకరికి. ఇంకా 999 మందికి వాళ్ళ చేతులారా చేసుకున్నదే. ఎస్పెషల్లీ ఏంటంటే డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, ఎక్కువ షుగర్స్ ఉన్న డైట్ తీసుకోవడం, ఫ్రీక్వెంట్‌గా డైట్ తీసుకోవడం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంతా కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం, అదే కాకుండా నిద్ర సరిగ్గా లేకపోవడం. మనిషి అన్నాక చిన్నపిల్లలు, ముసలివాళ్ళైతే వాళ్ళు ఎంతసేపు నిద్రపోతారో అంతసేపు వాళ్ళని నిద్రపోనియాలన్నమాట. అదే ఒక యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ 7-9 అవర్స్ డీప్ స్లీప్‌లో ఉండాలన్నమాట. బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉన్నాయి. స్కిల్ అంటాము, లేకపోతే హైపర్ట్రోఫీ అంటాము, ఎండ్యూరెన్స్ అంటాం, మళ్ళీ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, పవర్ ఎక్సర్సైజెస్, డిఫరెంట్ అడాప్టేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్సర్సైజ్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్‌గా ఉండాలి. ఎప్పుడు ఒకటే ఎక్సర్సైజ్ చేయకుండా ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయొచ్చు, డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. లేకపోతే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకున్నా కూడా మనకు షుగర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్‌లో ఉండడం. లైఫ్‌లోనే ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి, వీళ్ళకి అడ్రినలిన్, కార్టిజాల్, నారడ్రినలిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ హార్మోన్స్ వల్ల కూడా షుగర్ అనేది వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే అలవాట్లు ఉండడం. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే మర్వానా కానీ, లేకపోతే కంటిన్యూస్‌గా పార్న్ వీడియోస్ చూడడము, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడము, సెడెంటరీ లైఫ్‌లో ఉండడము, ఇవన్నీ చేస్తే షుగర్ వస్తుంది. షుగర్ రావడానికి ఇవి మెయిన్ రీజన్స్ తప్పితే వంశపారంపర్యంగా వస్తుంది అని ఎవరైనా షుగర్ అని చెప్తే అది జస్ట్ వాళ్ళ లేజీనెస్‌కి వాళ్ళు ఒక దాన్నేమంటారు, ఒక రీజన్ చెప్పుకుంటున్నారు అంతే తప్పితే మెయిన్‌గా షుగర్ వచ్చేది వాళ్ళు చేసుకోవడం వల్లనే వంశపారంపర్యంగా చాలా తక్కువ. సార్ అంటే ఇలా ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదంటారు? రైట్. ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హోమియోపతిలో డెఫినెట్‌గా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి షుగర్‌కి. షుగర్ కంప్లీట్‌గా రివర్స్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఒక 100 కేసులొస్తే 100 కేసులో 98 కేసెస్ షుగర్‌లన్నీ మామూలుగా రివర్స్ చేసుకోవచ్చనమాట. వీళ్ళు చేయాల్సిందేంటంటే కొన్ని లైఫ్ స్టైల్‌లో చేంజెస్, అదేవిధంగా రెగ్యులర్‌గా హోమియోపతి మెడిసిన్స్ వాడడం. లైఫ్ స్టైల్‌లో చేంజెస్ ఏం చేయాలంటే ఫస్ట్ షుగర్స్ మానేయాలి. షుగర్స్ అంటే తేనె గానీ, బెల్లం గానీ, చక్కెర గానీ. చక్కెర అన్ని చక్కెరలు, తెల్ల చక్కెర, నల్ల చక్కెర, బ్రౌన్ షుగర్ అంటారు. అదేవిధంగా బెల్లము, తెల్ల బెల్లము, నల్ల బెల్లము, తాటి బెల్లం, ఈత బెల్లం, టెంకాయ బెల్లం, ఖర్జూర బెల్లం, ఏ బెల్లం అన్నా ఒకటే. షుగర్స్ అన్ని ఫార్మ్స్‌లో. షుగర్స్ అన్ని ఫార్మ్స్‌లో అంటే ఎట్లా తీసుకుంటారు? చిక్కీలు హెల్తీ అని తింటుంటారు కొంతమంది. అవును సార్. షుగర్ ఐస్ క్రీములు తింటుంటారు. అవును. ఏవైతే తీపి పదార్థం ఉందో అది మొత్తం మానేయాలండి. నెక్స్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సీరియల్స్. సో, పిండి పదార్థం ఏది ఉంది, రైస్ గానీ, వీట్ గానీ, మెయిజ్ గానీ, జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, ఇవన్నీ బాగా తగ్గియాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గియాలి. వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ ఉంటాయి చూసారా? సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏవైతే సీడ్ నుంచి ఆయిల్స్ చేస్తారో అవన్నీ తగ్గియాలి. ఎందుకంటే దాంట్లో ఒమేగా 6 ఎక్కువ ఉంటాయి. ఒమేగా 6 ఎక్కువ ఉంటే ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్ అన్నమాట. తీసుకోవాల్సింది ఏంటంటే బాగా ఆకుకూరలు తీసుకోవాలి, కాయగూరలు తీసుకోవాలి, నట్స్ బాగా తీసుకోవాలి, పల్సెస్ బాగా తీసుకోవాలి. ఎక్కువ ఫాస్టింగ్ చేయాలి. అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తుండాలి. రోజుకి ఒక్కసారి తినండి, 2 సార్లు తినండి, 3 సార్లు, అంతేగాని పొద్దున్న నుంచి రాత్రి వరకు తినడం మంచిది కాదు. ఫస్ట్ డైట్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బాగా నిద్రపోవాలి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. 7-9 అవర్స్ పర్ డే నిద్రపోవాలి. నెక్స్ట్ ఏంటంటే బాగా ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయొచ్చు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాల్సింది నెక్స్ట్ అన్నమాట. దీంతో పాటు వీళ్ళేంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండాలి. లైఫ్‌లో ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత హ్యాపీగా ఉంటారు. దాంతో పాటు వీళ్ళు మెయిన్‌గా అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే వాళ్ళు జస్ట్ సింపుల్ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడి ఇవన్నీ చేస్తే 98% ఆఫ్ ది పీపుల్‌లో కంపల్సరీ షుగర్ అనేది రివర్స్ అవుతుంది. సార్ ఇప్పుడు మీరన్నట్టు ఫాస్టింగ్ ఉంటే కొంచెం మంచిది. అంటే 2 టైమ్స్ తీసుకోవచ్చు అన్నారు. కొంతమంది ఉంటారు. మమ్మల్ని ఫాస్టింగ్ ఉండమన్నారని అంటే మనం చెప్పకపోయినా కొన్ని వీడియోస్‌లో చూసేసి అది కాకరకాయకి సంబంధించిన జ్యూస్ తాగేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినకుండా ఉంటారు. ఈ విధంగా ఉండటం వల్ల కూడా అసలు ఆ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయా ఇంకా పెరుగుతాయా సార్?
డెఫినెట్గా అండి. ఫాస్టింగ్ ప్రపంచంలో ఏదన్నా మీకు మీరు చేసుకునే హెల్ప్ ఏదన్నా ఉందంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్ కంటే బెటర్ సొల్యూషన్ ఏ ప్రాబ్లమ్‌కి ప్రపంచంలో ఏ హెల్త్ ప్రాబ్లమ్‌కి లేదు. బట్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి అంటే స్టెప్ వైస్ చేయాలి. మనం ఒక వీడియోలో చూసాం, ఒక తాత అంటాడు, నేను జనవరి 1 నుంచి మందు మానేస్తాను. కానీ డిసెంబర్ 30 నైట్ ఫస్ట్ నైట్ ఫుల్ అంటాడు. అవును. అట్లా చేయకూడదు. ఏదన్నా కానీ సడన్‌గా చేయకూడదు. మనం మన డైట్‌లో చేంజ్ చేసినా 15% చేసుకుంటూ వెళ్ళాలి. 15% తగ్గించండి, 15% తగ్గి ఒక 6 మంత్స్ పెట్టుకోండి. మన బాడీ ఇప్పుడు ఏంటంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి అలవాటు పడింది. అది ఫ్యాట్ మెటబాలిజం షిఫ్ట్ చేయాలి. ఓవర్ నైట్ షిఫ్ట్ చేయకూడదు అనమాట. ఒక 6 నెలలు టైం పెట్టుకొని స్లోగా ఒకసారి ఫస్ట్ అది మనకు 15-6 అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్లో ఏం చెప్తామంటే 8 స్టెప్స్ చెప్తాను అనమాట. ఈ 8 స్టెప్స్ అనేవి 6 మంత్స్లో 8 స్టెప్స్ అంటే స్లోగా 6 మంత్స్లో మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకుంటూ రావాలి తప్పితే సడన్గా ఒకరోజు చేస్తే అది చాలా డేంజర్ అనమాట. అలా చేయకూడదు. సో మనిషి ఫాస్టింగ్ చేయగలడా లేదా? ప్రతి ఒక్కరూ చేయగలరు. 6 మంత్స్ టైం పెట్టుకొని చేయాలి. ఎందుకంటే మనం 10,000 సంవత్సరాల ముందు అడవుల్లో ఉండేవాళ్ళం అందరూ. మనకేంటంటే అప్పుడు ఫుడ్ వారానికి 1 పూటనో 2 పూటలు 3 మ్యాక్సిమం 3 పూటలు దొరికేదంతే. ఇప్పుడులాగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఉండేది. అటువంటి డిఎన్ఏ మనదనమాట. ఆ డిఎన్ఏని మనం ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేయాలి. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. అట్లాంటి ఎపిజెనెటిక్స్లోకి వెళ్ళి అంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చాలామంది ఓమెట్ చేస్తున్నారు, 1 మీల్ ఏ డే చాలామంది చేస్తున్నారు. సో చాలా మంచిది అది. సో బట్ ఒకటే రోజు ట్రై చేయకూడదు. 6 మంత్స్ టైం పెట్టుకొని స్లోగా చేంజ్ అవుతూ వస్తే ప్రతి ఒక్కరు చేయగలరు. 100కి 98 మంది చేయగలరు. సార్ ఇట్లా అంటే షుగర్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు ఏ విధంగా డైట్ ఇస్తారు, ఏ విధంగా మనకి అది కంట్రోల్ అవ్వాలని చెప్తారు? డైట్ అంటే ఫస్ట్ మనం షుగర్స్ మానేయమంటామండి. మనకు 8 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఒక అబ్నార్మల్ డైట్ నుంచి నార్మల్ డైట్కి వెళ్ళాలంటే 8 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్ నుంచి ప్రతిసారి మనం ఏం చేస్తామంటే 15% ఆఫ్ ది డైట్ చేంజ్ చేస్తాం. ఒక్కసారి మీ బాడీ దానికి అడాప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 15% చేస్తాం. ఇట్లా 15% చేసుకుంటూ 6 మంత్స్లో వాళ్ళ డైటరీ ప్యాటర్న్స్ మారుస్తాం తప్పితే సడన్గా చేయకూడదు. ఓకే సార్. సార్ అంటే ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు మేము మిమ్మల్ని కలవాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు, వాళ్ళు ఎలా కలవాలనుకుంటారు సార్? ఇక్కడికి రావాలి అంటే కొంతమంది దూరంగా ఉండొచ్చు లేదా అదర్ కంట్రీస్లో ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? రైట్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉందండి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ అంటాం, ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి either ఫోన్ ఆర్ వీడియో కాల్ చేయొచ్చు. ఒకసారి కేసు అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు లోకల్గా ఏం రిపోర్ట్స్ చేసుకుని అవన్నీ మాకు పంపించాలి. అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇంకేమన్నా కొత్త రిపోర్ట్స్ కావాలంటే చెప్తాము, లోకల్గా చేయించి పంపించచ్చు. ఒకసారి కేసు అంతా అర్థమైన తర్వాత మెడిసిన్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడున్నా మనం ఇక్కడి నుంచి పంపిస్తాం. ఇండియాలో ఎక్కడున్నా కూడా 3 డేస్ పడుతుంది, వర్కింగ్ డేస్ పడుతుంది. సో యూఎస్ అయితే 4 వర్కింగ్ డేస్ పడుతుంది. యూఎస్ కాకుండా ఇంకా ప్రపంచంలో ఏ కంట్రీకైనా మనం పంపిస్తాం ఎక్సెప్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్కి మనకు అలో లేదు. పాకిస్తాన్ తప్ప ఏ కంట్రీకైనా 5 వర్కింగ్ డేస్ పడుతుంది. లేదు డైరెక్ట్గా కలవాలనుకుంటే నియరెస్ట్ బ్రాంచ్ ఏదో కనుక్కోవచ్చు. ఈవెన్ యూఎస్ నుంచి, యూకే నుంచి చాలామంది పేషెంట్స్ మనం కొన్ని రేర్ డిసీజెస్ కోసం ఇక్కడ వస్తారు. ఇలా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.